పైపులు ఏరండి వేస్తా అడ్డా పెట్టుకుంది అంటే మేమంతా పంచోళ్ళం అట్లా. నువ్వు మళ్ళీ వస్తున్నావు మరి ఈడిదాకా నాకు వేస్తావా లేదా వేస్తేనే ఓటేస్తాను అడిగినావు వరకు అడిగి మోస్తాయి ఇడికే ఎట్లనే ఎవరిని ఎంచుకొని గట్టిగా అడగాలి కదా మరి చెయ్యి నేను గెలిపించిన. అవును సార్ అడిగి మోస్తుంది మాకు. గవర్నమెంట్ ఇడికే ఉండేనేమో ఇంతకుముందు ఆడు వరకు రూల్ ఉంది. రూల్ ఉందా ఆందాకేయాలని చూపిస్తా కథ. ఇది మరి రోడ్డు ఆందాకేయాలని మీ ఆయన అంటుండే మరి రోడ్డు గీందాక ఎందుకు వేసారు సార్? అది గవర్నమెంట్ ఇంకా ఆడి వరకు ఉన్నది ఇంకా ఎట్లా మరి ఇప్పుడు ఇద్దరు పోటీ చేస్తా ఉన్నారు ఎవరిని గెలిపిద్దాం అనుకుంటున్నారు ఏంటి? ఇంకేమో ఇప్పటికైతే మేమైతే బొల్లరమే అనుకుంటున్నాం. ఎందుకంటే ఇప్పటికైతే నీళ్ళకి నీళ్లు తెచ్చిండు, రోడ్కు రోడ్ వేసిండు, మోరీలకు మోరీలు వేసిండు, ఏ గల్లీకి ఆ గల్లీ రోడ్ వేసి నువ్వు తిరిగి చూసిరా. ఇప్పుడు అయిన సర్పంచ్ వల్ల అతను కాకపోయినా వదిన అయినా కానీ ఆయన మొత్తం పనులు పూర్తి చేస్తుండే. ఇప్పుడు కూడా వస్తే మాకు మొత్తం పనులు కంప్లీట్ అవుతాయని మా నమ్మకం సార్. ఇప్పుడు బలరాం గారిని గెలిపించుకుంటే ఆయనతో ఏమేం పనులు చేయించుకుందాం అనుకుంటున్నారు ఏంది మీ ఆలోచన? తిలకపల్లి మండలం జంగమోనిపల్లిలో ఉన్నాం. ఒకసారి ఇక్కడ అంటే చెప్తా ఉన్నారు కదా, ఒకసారి పెద్దవాళ్ళతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఒకసారి అసలు ఏడో పెద్ద ఆయన ఉన్నాడు, ఒకసారి మాట్లాడే ప్రయత్నం. నమస్తే పెద్దయినా, ఏం నడుస్తుంది ఏం కథ నడుస్తుందంటే మేము నాడు పిల్లలు ఇచ్చినాం. మేము తెచ్చినాం స్వతగా. ఎవరికి ఇచ్చినావు పిల్లలు? ఊరి మీద తెచ్చిన. ఊరి మీద తెచ్చినప్పుడు అంటే మాది కొన్ని కోటి, కుమ్మరి కోటి, శాఖ 2 కోటి, మంగళ కోటి ఇచ్చిన అని చెప్పినాం. అవన్నీ మలుపుకున్నారు. ఎవరు మలుపుకురు? ఊరి వాళ్ళు పెద్దవంతా మలుపుకున్నారు. వాళ్ళే మలుపుకోరు దాన్ని నేనంటే వాళ్ళని వచ్చినావు నువ్వు అని ఇప్పుడు మా పైలు పట్టారు. అలా మర్చిపోయినా ఇంకేనో కుమ్మరి కోటి ఇచ్చిన. ఎవరెవరు పోటీ చేస్తున్నారు ఇప్పుడు ఊర్లే? మన కాశం కూడా పోటీ చేస్తున్నా తెలిసింది. కాశం పోటీ చేస్తున్నాడు, తిరుపతి, బాలరాం, వీళ్ళంతా ముగ్గురు 4 పోటీ చేస్తున్నారు. పోటీ చేసినప్పుడు అది ఏమైందంటే అన్ని ఇరిగి ఇస్తున్నారు. అది మంచిగా తీసినాక ఏమైందంటే నేను అలా చేసిన పనులన్నీ ఈ పనులు చేసినా. ఇంతకుముందు బలరాం వల్ల వదిలి ఉండేనట్టుగా చేసిరా? పని చేసిరా? చేయలేదని మనం అట్లా చేసినావు. పనులు చేసిండ్రు, అన్ని చేసిరు. పనులు చేసిరా? ఈ రోడ్లు వేసిండ్రు, ఆడ మొత్తం రోడ్ల పొడికి మంచిగా అన్ని చేసిండ్రు. బడి కట్టించిండ్రు, అవన్నీ కట్టించారు, అన్ని చేసిండ్రు. గ్రామ పంచాయతీ కట్టించారు, ఆడ ఊరి ముందర ఎలా గుడి కట్టించారు, అన్ని కట్టించారు. దేవస్థానం బాగానే కట్టేసిండ్రు. కట్టించినాక ఇప్పుడు పోటీ అయినాయి. ఇట్లా అంటారు. ఇప్పుడు ఎవరు బలరాం గెలిచాడు అనుకుంటున్నావా లేదంటే తిరుపతి గెలిచాడు అనుకుంటున్నావు? ఎవరు గెలిచేది తెలియదు. అలా మా పోటీ ఎవరు గెలిచేది లేదు. బలరాం గెలిచేది లేదు, తిరుపతి గెలిచేది లేదు. ఎవరైనా సరే ఊరికి మంచి చేయాలనుకుంటున్నారు. ఊరు మంచి చేయాలి మనకు. ఊరు ఎవడైనా గెలవని, ఇద్దరు ఎవరు గెలిచినా సరే ఊరు మంచి కావాలి, డబ్బులతో కావాలి. ఊరినా కోరుతాం. నేను ఏం చేసినా తొలిత ఏం చేసినా ఒక ఏగ్యావం చేసుకున్నాం. ఏగ్యావం చేసుకుంటే వాళ్ళు 10 లక్షలు ఇస్తారు గవర్నమెంట్కి వెళ్ళి. ఆ ఊరు గ్రామం అవుతుంది. మంచిగా రోడ్లు గిల్లు మంచిగా అయిపోయి మంచిగా రోడ్డు చేస్తాం అని చెప్పినాం. రోడ్డు వేస్తే మంచిగా ఉంటుంది, ఊరు సప్లై అవుతుంది. ఊళ్ళో మంచిగా అక్కడ పక్కకు అని చెప్పిన. నేను ఎప్పుడు వాళ్ళు నామినేషన్ కడతాను చెప్పిన. ఇది వాళ్ళు నామినేషన్ కడతాను చెప్పినావా? మీరు పెద్ద మనిషి అని విన్నా నేను. ఎక్కడ పెద్ద మనిషి, ఏం పెద్ద మనిషి? ఎక్కడ పెద్ద మనిషి? ఊళ్ళో నేను పెద్ద మనిషి. ఊళ్ళో వాళ్ళకైనా చెప్తాను, వీళ్ళకైనా చెప్తాను. ఇద్దరికి చెప్తాను. ఇద్దరికి చెప్తాను. ఇప్పుడు తిరుపతి చెప్తాను, బలరాంకైనా చెప్తాను. మరి బలరాం ఫ్యామిలీ నుంచి ఆల్రెడీ ఒకసారి పోటీ చేసారు కదా వాళ్ళ వదినే. మరి ఇప్పుడు తిరుపతి ఒకసారి ఇప్పుడు చెప్పిన మన ఓడిపోయింది కదా పోటీ చేసి. మరి ఎట్లా చూడొచ్చు? అంటే ఆల్రెడీ బలరాము ఫ్యామిలీ నుంచి పోటీ చేసి మంచి పనులు చేసారు కాబట్టి బలరాం మళ్ళీ గెలిపిద్దాం అనుకుంటున్నారా ఏంటి? బలరాం మంచి పనులు చేసిండు, మళ్ళీ గెలిపిద్దామని అనుకున్నాం. మళ్ళీ ఎవడు మా కాశీగాడికి వేసాడు, మా కాశీ అన్న వేసాడు. మీ కాశీ కూడా వేసాడు. విత్డ్రా చేసుకున్నట్టు ఎందుకు మరి? విత్డ్రా చేసుకుంటే మీ ఆడికి అన్న అన్నమాట, మీ దమ్ము ఉంటేనే గట్టిలు పడండి, దొమ్మల పత్తి కొలి పడాలని చెప్పిన. ఆడుగుడుక అందులోకి వచ్చినప్పుడు అన్ని మాట్లాడినాం. ఇవన్నీ పిల్లడి సంగతి అన్ని ఈయనకు పెదవంతికి గుర్తు అన్ని ఎవరికి ఏం తెలియదు అని నేను చెప్పలేదు. సాగర్ ఉంది, కుమ్మరొత్తి, మంగళం ఉంది, మాదిగా ఉంది, ఎవరు ఎట్లా ఉంది. 6 ఉన్నాయి, 7 ఉన్నాయి, 7 ప్లేట్లు 3 ప్లేట్లు ఉన్నాయి. ఇప్పుడు ప్లేట్లు ఏదైతున్నాయో ఆ ఫ్లాట్స్ అది చేసిస్తానా బలరాం? చేస్తాంటాడు. నేను వస్తే చేస్తా. నమ్మకం ఉంది బలరాం గెలిచాడని? నమ్మకం ఉంది. ఓకే అన్న, ఇంకా ఉన్నారు కొంతమంది. అన్న ఎట్లా ఉంది, ఏం నడుస్తుంది ఊర్లో?
ప్రచారం ఏ విధంగా ఉంది, ఎవరికి ప్రచారం మా బంధు మీద పనులు చేసిండని మేము అభిమానంతో మాట్లాడుతున్నాం. పనులు చేసిండని అభిమానంతో మాట్లాడుతున్నాం. ఇంకా అది ఎవరి చేతిలో ఏముందో ఎవరు ఏం చేస్తారో తెలియదు. అది ఇప్పుడైతే పని చేసిండు. సిసి రోడ్లు వేసిండు, వాడు గూనెలు వేసిండు, మోరీ చేసిండు, ఇప్పటి వరకు అయితే అన్నీ చేసిండు. మీకు కావాల్సింది ఏంటంటే ఊరు డెవలప్ కావాలి. ఎవరు గెలిచినా సరే కానీ ఊరు డెవలప్ కావాలి, ఊరు మంచిగా ముందుకు వెళ్ళాలనేది మీ ఆలోచన. దాటాలి, ఊరు ముందుకోవాలి అని అనుకుంటున్నాం. కానీ మా వాడు చేసిండు, ఇప్పటి వరకు చేసిండు. ఇప్పుడు ఇంకా వీంది గెలిస్తే వీడు ఇంకా దానికన్నా డబల్ చేస్తాడు. ఇంకా ఆయన గెలిస్తే ఇంకా అది ఏందో తెలియదు మనకు. ఎవరు గెలుస్తారు అనుకుంటున్నావు? తిరుపతి గెలుస్తాడు అనుకుంటున్నావు, బలరాం గెలుస్తాడు అనుకుంటున్నావు? మా ఓన్ మీద మాకు నమ్మకం ఉంది. మా తమ్ముడే సొంతం తమ్ముడు అవుతాడు, చిన్న కొడుకు. ఓకే. ఇప్పటికైతే భూములే పంచాయతీ ఊర్లో ఏమనుకుంటారు మరి? ఊర్లో అందరికీ అభిమానం ఉంది. కానీ ఒకరు ఓలేగా చెప్తారు, ఒకరు ఓలేగా చెప్తారు. హైదరాబాద్ ఉన్న వాళ్ళు ఓలేక మాట్లాడుతారు, ఈ ఊళ్ళో ఉన్న వాళ్ళు ఓలేక మాట్లాడుతున్నాడు. అది ఓకే, గెలుస్తాడని నమ్మకం అయితే ఉంది. ఓకే ఓకే పెద్దయినా చెప్పే, ఎట్లుంది వాతావరణం, ఏం నడుస్తుంది? బలరాం ఆల్రెడీ వాళ్ళ వదినే ఇంత ముందు పోటీ చేసి సర్పంచ్ గా ఉన్నదంట, మాజీ సర్పంచ్ గా. వాళ్ళ మరిది పోటీ చేస్తా ఉన్నాడు. బలరాము నా కొడుకైతాడా? కొడుకే వాడు గెలిస్తేనే బాగుంటది, గెలిస్తే బాగుంటది. ఎందుకంటే ఇంతవరకు పనులు చేపించిండు. ఏందిరా ఇట్లా అంటే నాకెదురు చెప్పలే. అతడు గెలవాలని నాకు ఉద్దేశం ఉంది. గెలవాలని ఉంది. మీరు ఎవరు? కాశీం వాళ్ళ డాడీ మీరు? ఓకే. మరి మీ కొడుకు ఇప్పుడు మరి వాడు ఎన్ని చేసినా కానీ ఇతడు గెలవాలని నాకుంది. నా కొడుకు గెలవాలి. అతడు వాడు చిన్నోడు, ఇతడు పెద్దోడు. పెద్దోడు గెలవాలి. కాశీం చిన్నోడు, కాశీం నీ సంత కొడుకు. ఆయన బలరాం కూడా నీ కొడుకు లెక్కనే. ఇతడే గెలవాలని నా ఉద్దేశంలో ఉంది. ఇంతకుముందు మరి వీళ్ళ వదిన గిట్లు ఉన్నప్పుడు పనులు చేసిరు అప్పుడు? చేసిండ్రు. నాకు పైసలు లేకున్నాయి. నాకు ముసలిలో పైసలు ఎవరు ఇవ్వలే, ఇప్పించిండ్రు. మేము ఏదో మరి బలరాం ఇంతకుముందు చెప్తా ఉన్నాడు, మేము రేషన్ కూడా తెప్పించినాం ఇక్కడికి, ఒక ఊరికి వెళ్ళి తెప్పించిండు. నాకు ముసలిలో పైసలు ఇప్పించిండు. ఈ పెద్దరికి ఓనికే తోవలేకున్నది, ముర్రం కొట్టించిండు. ఇక్కడ మా ఇంట్లో చదివిన 4 గుంత ఉన్నది. దగ్గర పెద్దమ్మ గుడికి పోతుండే ఈ 4 గుంత ఉన్నది. 4 గుంత ఉంటే ముర్రం కొట్టించి మళ్ళీ మీద సిసి రోడ్ వేయించిండు. ఇప్పుడు కూడా గెలిస్తే ఊరికి మంచి జరుగుతుంది మీరు ఊరికి మంచి జరుగుతుంది. శేషానం కట్టించిండు. సచ్చినోనికి, బతికినోనికి, మంచోనికి, చెడ్డోనికి అన్ని చేసిండు. ఇతడే ఉండాలని మా కోరిక. ఇంతకుముందు మేము వచ్చినప్పుడు కూడా నువ్వు చెప్పినావు, నాకు మా కొడుకేడు ఉండడు, బయట ఉన్నా కానీ వీళ్ళు ఇళ్ళలో పోతే నాకు అన్నం పెడతారు అని కూడా చెప్పినట్టున్నారు. పెడతాడు. ఆయన చెప్పినా ఇయ్యాలదే చెప్తున్నా. ఇవాళ తప్ప మాట్లాడను, ఆయన ఇంకో మాట్లాడాలి. కానీ నీ కడుపులో పుట్టిన నీ కొడుకు కాశీం సర్పంచ్ అయితే మంచిగుంటది కానీ నువ్వు కూడా నేను సర్పంచ్ గా అయ్యానని చెప్తావు కాదు. చెప్పుకుంటే గొప్పతర కాదు. నీవు అడవిలో, నేను ఊళ్ళో. అడవిలోనికి ఊళ్ళో ఉన్నోనికి ఎంత తేడా ఉంటది? ఎంత తేడా ఉంటది? తేడా ఉంటది. అంటే ఊళ్ళో ఉన్న వాళ్ళకి ఇప్పుడు ఊళ్ళో ఉన్నాడు, వీడు పెద్దోడు ఊళ్ళో ఉన్నాడు, బలరాం. అయ్యా నా పరిస్థితి ఇట్లా అయిందంటే, నా బిడ్డనో నా కొడుకో ఎవడో పైసలు వేస్తాడు అనుకో, బాబాయ్ వేసిన పటాన్ని ఇస్తే వచ్చి ఇంటికి వచ్చి ఇస్తాడు. ఎవడిస్తాడు? మంచి ఎవడిస్తాడు? ఎవడన్నా ఇస్తే గీనకేసిన అనుకో లెక్క ఏలేదే అని వాడుకొని తింటాడు, ఇంటికి తెచ్చిస్తాడు. ఇప్పుడైతే మంచిగా ఉంది. బలరాం వాళ్ళ వదిన ఉన్నప్పుడు మంచిగా ఉంది. బలరాముని గెలిపిస్తే కూడా మా ఊరికి మంచిది అయితే అనుకుంటారా మీరు? మంచిదే. మరి ఆయన ఒకసారి ఓడిపోయింది కదా, ఆయనను కూడా ఒకసారి గెలిపించి చూపిస్తే బాగుంటది కదా. ఎవరిని? ఇంకో శ్రీశైలం అనే వ్యక్తిని. శ్రీశైలం? తిరుపతి అనే వ్యక్తిని. తిరుపతి మనకి అనుభవం లేని ఏం చేస్తాడు? అనుభవం ఉండాలంట. అనుభవం ఉండాలి. ఇలా ఇప్పుడు ఇతడు వచ్చిండు, ఇతనితో నా కొడుకే అవుతాడు, అతనితో మాట్లాడడానికి అవకాశం ఉండాలి నాకు. నా కొడుకుతోనైనా అనుభవం ఉన్న వాళ్ళు అయితే రోడ్లు మంచి చేయడానికి కానీ లేదంటే ఫండ్స్ దేనికి కానీ మంచిగా ఉంటుంది అంటారు. ఏదైనా అనుభవం ఉన్నోనికే వేయాలి. అనుభవం లేనివానికి వేసే లాభం ఏమని చెప్పు. అంటే కొంతమంది బయట ఇది వరకు పెట్టిరు కదా, అప్పుడు మంచి చేసినప్పుడు కొన్ని పైసలు అవి మింగుదామని ఇప్పుడు మళ్ళీ పోటీ చేస్తా ఉన్నారని కొంతమంది అనుకుంటా ఉన్నారు ఊర్లే. ఏమనుకోవచ్చు? వాడు మింగలే.
వాడైతే రూపాయి మింగలే. బలరాం బాలరాం శేషాలం కట్టించిండు, శిశురు లేచిండు, ఇక్కడ శేషాలం కట్టించిండు, ఇక్కడ శేషాలం కట్టించిండు, ప్రతి ఒక్క పని చేసిండు. ఇంకా కొన్ని పనులు ఉన్నాయి చేస్తా బాబాయ్ అన్నాడు నాతోని. నమ్మకం ఉంది. నమ్మకం ఉంది. ఓకే ఓకే చూసిరు కదా. అండ్ ఎవరైతే బలరాం ఉన్నాడో ఇదివరకు చేసిండు, వాళ్ళు వదిన ఉన్నప్పుడు కూడా ముంగటపడి చేసిండు నా ఊరు నా కుటుంబం అని, ఇప్పుడు కూడా చేస్తాడని చెప్తా ఉన్నారు. పెద్దవే ఎట్లున్నారు? నాకు తెలియదు బిడ్డ. ఏం తెలియదు. ఎవరి తల్లి? బలరాం తల్లి. మన్మాడు పోటీ చేస్తుండు సర్పంచ్గా. ఏదో నాకు తెలియదు సార్, మీకే తెలుసు. అన్ని ఆయనకు తెలుసు, అన్ని బాగానే ఉన్నాయి, అన్ని నడిచింది. జనాలకు ఖర్చు పెడతాడా? బాగా పైసలు ఖర్చు పెడతాడంటగా. పెడితే పెట్టవచ్చు కానీ నేనైతే బయటికి వెళ్ళి చూడ, నాకు తెలియదు సార్. ఏమంటారు మీ మన్మర్ గురించి? ఏమని అంటారు ఎవరన్నా? ఎల్లక్క పుల్లక్కలు వస్తారు. నేను గుళ్ళే వాడతా, నాకేం తెలియదు సార్. ఓకే అలా నాయనమ్మ ఎవరైతే చిన్న నాయనమ్మ. ఓకే ఎంతమంది పిల్లలు నీకు? నాకా 4 కొడుకులు 3 బిడ్డలు. అమ్మో గొప్పదాని మేను. అమ్మ 4 కొడుకులు 3 బిడ్డలు 7 మంది. ఓకే ఎవరు చిన్న కొడుకు? ఆహా అన్న ఏం మీ తమ్ముడు అవుతాడా? ఏమవుతాడు? బలరాము కొడుకు అవుతాడా? మరి మీ కొడుకు పోటీ చేస్తున్నాడు, ఎట్లుంది? పోటీగా ఉందని తెలుస్తా ఉన్నది. గెలుస్తాడని మేము భావిస్తున్నాం, సపోర్ట్ చేస్తున్నాం, అన్నిటికీ ముందుకెళ్ళి పనులు చేస్తున్నాం. ప్రతిదాని కుడకంగా మమ్మల్ని కాదనకుండా పోయి చేయడు బయట. ప్రతిదానికి మన ఇన్వాల్వ్ అయ్యే ఇది చేస్తున్నా అని చెప్తాడు. ఓకే ఊర్లో ఎట్లుంది మరి? ఇంత ముందు కూడా మీ కుటుంబం నుంచే ఒక లేడీ వ్యక్తి ఉన్నారు, బలరాం వాళ్ళ వదిన అని చెప్తా ఉన్నారు. మరి ఇప్పుడు బలరాంని గెలిపిస్తే అప్పుడు పని చేసిర్రా లేదా? కొంతమంది చేసిర్రు అంటారు, కొంతమంది ఏం చేసిర్రు, అప్పటి పైసలు ఇప్పుడు మళ్ళీ సంపాదించుకొని వస్తున్నారు అనే విధంగా చెప్తా ఉన్నారు. ఏమనుకోవచ్చు బలరాం గురించి? ఇంకా జనాలు అది ఓసారి చూసినాం అనేది కొంతమందికి ఉంది. ఒకసారి సరే వాళ్ళ కుటుంబం కాబట్టి అందులో వదినైనా ఈయనైనా ముంగలకాయ ఇల్లే చేసిరు కదా, ఎప్పుడు ఆయననే గెలిపియాలనే కొంతమంది. అంటే గెలిపియడం ఇంపార్టెంటా, ఊరుకు పనులు చేయడం ఇంపార్టెంట్ అనుకోవచ్చు? పనులు అంటే పనులే ఫస్ట్ మెయిన్, కానీ వాళ్ళు ఏమనుకుంటారు అంటే ఎప్పుడు ఆటలాడే ఉండాలి అనేది ఉద్దేశం కొంతమంది. మరి పనులు ఇప్పుడు ఆ వ్యక్తి ఎవరు? శ్రీశైలమా బలరాం? ఆయన పేరేంది? తిరుపతయ్య. ఇప్పుడు తిరుపతయ్య అనే వ్యక్తిని మరి మీరు ఏకగ్రీవంగానా ఇంకో విధంగానా? మరి తిరుపతయ్య ఆ నాలెడ్జ్ ఉందా ఆయనకి? రేపు పొద్దున పోలీస్ స్టేషన్కి వెళ్ళినా ఏదైనా ప్రాబ్లం వచ్చినా, రాత్రిపూట ఏదైనా ప్రాబ్లం వచ్చినా పిలిస్తే వచ్చే వ్యక్తి ఆయన కూడా? వస్తే రావచ్చు కానీ తెలియదు ఇప్పటి వరకు. చదువు అనేది లేదు. చదువు లేదు ఆయనకి? చదువు లేదు. నా కుడకంగా రాదు. నేను కుడకంగా మాటలు మస్తు మాట్లాడతా. నీ ఉద్దేశం ఏంటి? నీకు చదువు రాదు కాబట్టి సర్పంచ్గా పోటీ, చదువు వచ్చిన వాళ్ళు కొంచెం జ్ఞానం ఉన్నోళ్ళు పోటీ చేస్తే మంచిగా ఉంటుందా? ఊరు బాగుపడుతుంది అనుకుంటారా? చదువు రాని వాళ్ళు పోటీ చేస్తాను. నేనేమనుకుంటున్నా అంటే చదువు వచ్చిన వ్యక్తి అయితే ఏది వచ్చినా ఏదైనా చదవగలుగుతాడు, బయటికి వెళ్ళి మాట్లాడగలుగుతాడు, ఏమన్నా తేగలుగుతాడు. నా ఉద్దేశం. ఓకే ఓకే మంచి మాట. ఓకే ఇప్పుడు నీకు చదువు వచ్చింది, నాకు చదువు రాలే, ఈ మాట ఏంటి ఏందని నేను అనుకుంటున్నా. నా కొడుకే కానీ నేను అనుకుంటున్నా వీడు ఏం చేస్తాడని నేను అంటున్నా. చదువు వచ్చినోడు ఉంటేనే బాగుంటుంది అని నా ఉద్దేశం. మంచి మాట. ఇంకెవరున్నారు? ఏమే మాట్లాడతావా? ఏం మాట్లాడనికి రాదా? ఇట్రామ్మా ఇట్రా. కెమెరా పెట్టగానే మారిపోతారు. మాట్లాడతాల్లి ఏముంది? ఇట్రా కొంతమంది. అన్న ఏమైతారు బలరాంకి మీరు? నాకు అన్ననైతే నేను బలరాంకు అన్న. అంటే ఈడ నాకు తెలిసి ఒకటే కుటుంబం మొత్తం. ఈడ మొత్తం ఎంత కడుపు ఉంటుంది ఈడ యాదవ్స్? ఉమ్మడి కుటుంబం అది మొత్తం. ఊరు మొత్తం. ఓకే సగానికి ఉంది ఉమ్మడి కుటుంబం. ఎన్ని కులాలు ఉంటాయి ఈ ఊర్లో? మీ ఊర్లో? మా ఊర్లో 2 కులాలు. ఏ కులము? ఎస్సీ కులం ఒకటి, యాదవ్స్ కులం ఒకటి. ఎస్సీ యాదవ్స్ అంతే. ఓకే ఎట్లా మరి ఇప్పుడు ఇద్దరు పోటీ చేస్తా ఉన్నారు, ఎవరిని గెలిపిద్దాం అనుకుంటున్నారు ఏంటి? ఇంకేమో ఇప్పటికైతే మేమైతే బలరామే అనుకుంటున్నాం. ఎందుకంటే ప్రతి ఒక్కదానికి ఆదుకుంటాడు, ప్రతి ఒక్కదానికి వస్తాడు మన దానికి. అందుకోసం మేము కావాలని వ్యక్తి అని చెప్పి మేము కోరుకుంటున్నాం. ఇంట్లో కలిసిమెలిసి తిరిగినట్టు ఉంటాడు, ఏదైనా ఆపదను ఆదుకుంటాడు కాబట్టి బలరాం అయితే కరెక్ట్ అనుకుంటున్నారు మీరు? బలరాం అయితే కరెక్ట్ అనుకుంటున్నాం. ఎందుకంటే ఏదన్నా ఆపతున్నా కానీ ఫోన్ చేస్తే ఏమైతే మీకు ఇట్లా అయిందంటే
ఎమ్మటే ఎమర్జెన్సీకి వచ్చేస్తాడు. ఓకే ఓకే. ఇంతకుముందు చేసిండు కదా, మరి ఇంతకుముందు పనులు ఏ విధంగా ఉన్నాయి, ఏమైనా పెండింగ్ ఉన్నాయా, అన్ని చెప్పిన పనులు చేసిండు? చేసిన పనులు వచ్చినాయా రాలేదా, చేయకుండా పెట్టుకున్నాడో మనకు తెలియదు. చేసిండు, పనులు చేయలేదా అనట్లేదు. శిశు రోళ్ళు లేకపోతే శిశు రోళ్ళు లేపించిండు ఊర్లో. అవి గ్రామ పంచాయతీలు శ్మశాన వాటికలు జంపింగ్ వాళ్ళు అవన్నీ కట్టించిండు. అంతా మంచిగానే చేసిండు ఊరుకు. ఓకే. ఇప్పుడు ఉడకంగా చేస్తాడన్న నమ్మకం మాకుంది కాబట్టి మేము ముందుకు వెళ్తున్నాం. ఓకే 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 రైట్. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ. అండ్ ఏమవుతారు తల్లి, ఈ ఊరేనా? ఏంది, ఏం నడుస్తుంది మీ ఊర్లో? మీ ఊర్లో ఎప్పుడు చూడు మొత్తం అలచల్ నడుస్తుంది, మొత్తం మీడియాలలో. చిన్నమ్మనా? ఓకే. ఈ అక్క ఇప్పటిదాకా గట్టిగా మాట్లాడింది. అవా మంచిగున్నా? ఎట్లా నడుస్తుంది ఊర్లో? మరి బలరాంకి పోటీ చేస్తా ఉన్నాడు, మీ కాసిం పోటీ చేసిండు. బాలరాం చేసిన కాడికి మంచిగానే నడిచింది. వీడికైతే మంచిగా నడిచింది. ఇంతవరకు మాకు ఇట్లా పోదాం నీళ్లు లేకున్నవి, నీళ్ళు తెచ్చిండు. రోడ్డు పోటీ పోదాం అంటే జారి పడ్డాం, నీళ్ళ బిందె వేసుకొని పడి దెబ్బలు లాకినాయి, మోకాళ్ళ దెబ్బలు లాకినాయి. ఇప్పటికైతే నీళ్ళు తెచ్చిండు, రోడ్ వేసిండు, మోరీలు వేసిండు. ఏ గల్లీకి ఆ గల్లీ రోడ్ వేసి నువ్వు తిరిగి చూసిరా బాగానే ఉంది. కాకపోతే ఇప్పటికైతే ఈయన వస్తేనే బాగా అని మేము మా ఆలోచన మాకు అట్లుంది. లేడీస్ అదేంది రేషన్ బియ్యం కూడా వేరే పక్కకు ఒక మేము ప్రాణం పోతున్నది. ఎట్లనో జర దేవుని దాని బతికి ఇంటికి వచ్చింది. అయితే ఒక రోజు అశాంతం అక్కడనే బియ్యానికి పోయేది. ఈ సర్పంచ్ అయినాకనే మా ఊరు మాకు కావాలని చరిత్ర తీసుకొని బియ్యం మా కూలి ఇచ్చుతాడు, వాళ్ళు ఇస్తాడు. వాళ్ళు ఒకనాడు వచ్చి 2 రోజులు వచ్చి ఇచ్చిపోతుండ్రు. అట్లా చేసిండు. మండలం మనకు మంచిది ఏ దానికి ఆ దానికి చేసిండు. బడి గుడికి అట్లా లేకున్నది, ఏదో చెత్తకుండికి లేకున్నది. మంచిగా అయింది. బడిలో ఉడక వంటలు చేసే వాళ్ళు ఉండరు, బడి పిల్లలు ఉండరు, అంతా బాగానే నడుస్తుంది. ఈ బార్లాం వస్తేనే బాగా. అంటే ఇప్పుడు బార్లాం నిరుడు లేక ఇంతవరకు బార్లాం అని అన్నారు కానీ వాళ్ళు వదినామున్నది. అంతకుముందు వదినే ఉన్నది. వదిన ఉంటే వదిన తర్వాత ఆడి మంచికి తెలియదు కదా, కొంచెం ఆడి మంచి నేను వదినమా నువ్వు చిలకలను నేను చూసుకొస్తాను. ఆయన బయట తిరిగి చూసుకొచ్చిండు. మంచిగా చేసినప్పుడు ఈయన డైరెక్ట్ గా సర్పంచ్ ఉంటే మంచిగా ఉంటుంది అనేది మా ఆలోచన. అంతే, ఇంకేది లేదు. మరి ఏమేమి అడిగారు, ఏమేమి చేయమని అడిగారు ఊరికి? మళ్ళీ ఇప్పుడు ఈయన గెలిచిన తర్వాత అడుక్కుంటాం. గెలిచినా గెలవకపోయినా నా ఊరు ప్రజల కోసం నేను ఏమైనా చేస్తాను ఆలోచన. మేము చెప్తే ఇప్పుడు నీ కడుపులో అక్కర ఉంటేనే బోబెడతావు, కడుపులో అక్కర్లేదు బోబెట్టావు కదా. మళ్ళీ అదొకటి ఆయన అక్కర కావాలి, ఆయనకు చేయాలనుకున్నాడు చేస్తాడు. మేము అడిగితే నేను చేయడు కదా. అట్లా కొంతమంది ఇంతకుముందు పనులు చేసిన పైసలు పెండింగ్ ఉన్నాయి, ఆ పైసలు సంపాదించుకోవడానికి మళ్ళీ సర్పంచ్ గా పోటీ చేస్తారు వాళ్ళ కుటుంబంతోనే కొంతమంది అంటా ఉన్నారు. అట్లా అన్నోలేదు అంత వాళ్ళకే కానీ ఏం చేయలే. అట్లా మోసం అయితే ఏం చేయలేదు ఇంతవరకు. అయితే ఈ రోడ్ అయితే ఇట్లా లేకనే ఉన్నది, దారి కింద పడతాను. ఈయన వచ్చిన తర్వాత ఈ రోడ్లన్నీ వేపించారు. ఓకే. మరి ఇప్పుడు ఏం చేయమని అడుగుతారు? ఇప్పుడు బలరాం గెలిస్తే మీకు ఏం చేయమని అడుగుతారు? బలరాం గెలిచిన తర్వాత ఆయనకే తెలుసు, ఆయనే చేస్తాడు. ఆయనకి ఏం చెప్పాల్సిన అవసరం లేదు, ఊరు ప్రాబ్లమ్స్ అన్ని బలరాం తెలుసు, ఆయనకే తెలుసు. మా ఊరు ఎట్లుండాలి అని, నా కడుపులో పుట్టిన పిల్ల బాగుండాలని ఆయనకే తెలుసు కదా. ఆయన తండ్రి లేక మాకు నా పిల్లని పెంచుకోవాలని తల్లికి ప్రేమ ఉంటది, తల్లిదండ్రికి. ఆయన పిల్లలం మేము. ఆయన పెంచుకునే బాధ్యత ఆయనకు, మేము పిల్లలం. ఆయన బోబెడితేనే మేము పెరుగుతాం. ఆయన బాధ్యత కానీ నమ్మకం మీకు ఉంది కాబట్టి ఆయనే గెలిపించుకుంటాం అంటారు. అవును. ఓకే. అవా ఏం పరిస్థితి, పింఛన్ వస్తుందా? వస్తుంది సార్. ఏమంటుండు బలరాము? మరి పోటీ చేస్తున్నాడు, కాసిం కూడా పోటీ చేసిండు, కాసిం కూడా బలరాంకే సపోర్ట్ చేస్తా ఉన్నాడు అని చెప్తా ఉన్నారు. అట్ట కాదు, నా కొడుకు. ఎవరు నీ కొడుకు? బలరాం. మీ కొడుకేనా? మా కొడుకే, పెద్దమ్మ మరిది కొడుకు. ఓకే. మరి ఎట్లా మేము కొడుకు మరి పోటీ చేస్తుండే సర్పంచ్ గా, మరి గెలుస్తాడంటావా? గెలుస్తానే అయ్యా, దండం గెలుస్తానే. వద్దంటావా నాయన, మేము వద్దంటావా? మంచిగా చేస్తాడా? మంచిగా చేయని మరి. మరి ఊరోళ్ళు అందరూ చాలా మంది మంచిగా చేస్తాడు, మళ్ళీ గెలిపించుకుంటాం, మా ఊరు మంచిగా కావాలని చెప్తా ఉన్నారు. మరి ఇంకా నా కొడుకు అయ్యా, నేను ఎక్కడాను నా కొడుకు దిక్కే ఉంటా. నేను గెలిస్తాడు, నమ్మకం అవుతుంది గెలిస్తాడని. ఇంకా అంటే సంబోధి నేను ఒక్కదాన్ని వేసే కాదు, నీవు ఒక్కడ వేసే కాదు, లోకం అంతా ఓకే అంటే గెలుస్తాడు. ఓకే ఓకే ఓకే. ఏం పేరు? తిరుపతి. ఏం పేరు ఇంకో ఆయన ఎవరు గెలిచిన? తిరుపతినా? ఈయన ఆయనేనా?
ఆహాహాహా. ఈయన తిరుపతియా ఇక్కడ అతికి పెట్టినట్టు ఊసిపోయినట్టుంది. ఈమె వెంకటమ్మ వార్డ్ నెంబర్. ఈయన ఇంకో కాంగ్రెస్ పార్టీ నుంచి తిరుపతి పోటీ చేస్తా ఉన్నాడు. ఈయన ఒకసారి ఈయనను కూడా కలిసే ప్రయత్నం చేద్దాం. మరి ఏడ ప్రచారం చేస్తా ఉన్నాడో ఏంటో అడిగే ప్రయత్నం చేద్దాం. ఒకసారి ఈయనతో కూడా కలిసి. అండ్ ఓకే, ఇంకా ఏంది పరిస్థితి, ఎట్లెట్లుంది, ఏం కథనే? ఏ చెప్పనీకి రాదంటున్నావు కదా, చెప్పరాదు. ఎట్లుంది ఊళ్ళే సిచ్యువేషన్? ఇగో రోడ్డు నున్నగా ఊడిపియాలి, రోడ్ వేయాలి, మళ్ళీ వేయాలా రోడ్డు? మళ్ళీ వేయాలి. నేను చెప్తున్నా చూడు, రోడ్ వేయాలి. ఈ రోడ్ ఎవరు వేపించారు? ఇది ఇప్పుడు ఈ రోడ్ ఈ రోడ్డు ఈ సర్పంచ్ రాకతలుగా ఈ పెద్దరు సర్పంచ్ ఇప్పుడు మళ్ళీ వేపియాలంటున్నావు? మళ్ళీ వేపియాలి. ఓకే, ఉడవనీకి మంచిలు పెట్టాలి. మున్సిపాలిటీ వాళ్ళు ఎవరు లేరా ఇక్కడ? ఇంకా మనం పెట్టుకుంటే ఉంటారు, పెట్టుకుంది ఎవరు ఉంటారు? ఓకే ఓకే, ఈ రోడ్ వేయాలని చెప్తా ఉన్నారు. అంటే వేస్తాడని నమ్మకం ఉండొచ్చు. ఏమేమి పెద్దయినా ఎట్లెట్లుంది వ్యవహారం? మరి ఏం నడుస్తుంది, ఏంది మీ ఊర్లో? మీ ఊర్లో ఎప్పుడు అలచలు, ఎప్పుడు మీడియాలోనే ఉంటుంది మీ ఊరు? అవును, వీళ్ళ దగ్గర మా వదిన ఉన్నది ఇంతకుముందు. ఇప్పుడు ఆయన తీసుకుంటున్నాడు. ఆయన వదిన పేరు మీద ఆయన ఇంకా పని చేపించింది, కానీ ఆమెకు చదువు రాకున్నది కదా. ఈయన చదువు వచ్చిన వ్యక్తి కాబట్టి ఈయన గెలిపించుకుంటే మంచి జరుగుతుంది. మంచి జరిగింది. ఇవాళ కూడా అంతలోతు ఉన్నది. ఒక్కరే అటు ఆ ఒక్కరి మొత్తం పూడిపించిండు, రోడ్ వేయించిండు. కాకపోతే కొన్ని రోడ్లు ఉంటే తక్కువ ఉంటే వేయించిండు. ఓకే, ఇప్పుడు ఏం అడుగుతున్నారు మరి? బలరాం ఏం అడుగుతా ఉన్నారు మరి? ఈ రోడ్ వేయాలంట. మరి రోడ్ అయితే మంచిగా ఉంది, రోడ్ వేయాలి. ఆ ప్లేట్లన్నీ మొత్తం ప్లేట్లు అంటారు. ఏంది అది ప్లేట్లు? అది ఏంది ప్లాట్ల సంగతి? నువ్వు ఇచ్చినావు కానీ నువ్వు ఒక్కనే తెంగుతుంటున్నావు. చూపినావు, మాకు ఫోటో కొట్టినావు, నువ్వు ఒక్కనే తింటున్నావు. ఓకే, అవి బలరాం చేస్తాడా మీ పేర్ల మీద? చేసుకొస్తా అంటున్నాడు. ఒకనొక టైంలో మీ ఊరు కనీసం పోలీస్ స్టేషన్కి వెళ్ళని సంఘటనలు ఉన్న సందర్భంలో ఇప్పుడు తరచుగా మీ ఊరికి మీడియా వస్తూ ఉన్నది, పోలీస్ వారు వస్తూ ఉన్నారు. ఏం జరుగుతూ ఉన్నది? ఎవరెవరు పోటీ? అభివృద్ధి చెందింది సార్, ఇంతవరకు నుండి అయితే లేకున్నది. మేము 8 years అయింది మా మ్యారేజ్ అయ్యి. ఇప్పుడు అయిన సర్పంచ్ వల్ల అతను కాకపోయినా అతను వదిన అయినా కానీ ఆయన మొత్తం పనులు పూర్తి చేస్తుండే. ఇప్పుడు కూడా వస్తే మాకు మొత్తం పనులు కంప్లీట్ అవుతాయని మా నమ్మకం సార్. ఓకే, అంటే ఇంతకుముందు ఏమేం చేసినాము? రోడ్లు వచ్చినాయి, తాగునీరుకి అయితే చాలా ఇబ్బంది ఉండదు సార్. బావుల దగ్గర నుండి ఎత్తుకొచ్చుకునేది మేము. తలపైన బిందెలు పెట్టుకొని డ్రమ్ములల్లా మా ఎడ్లతోటి ఎక్కడ పొలాలు ఉంటే అక్కడికి వాళ్ళు కూడా రానియకపోయేది సార్. ప్రతి ఒక్క ఇంటికి నీళ్లు వచ్చినాయి. అది మంచి సమస్య. రేషన్ బియ్యం తెచ్చుకోవాలంటే అక్కడ పెద్దూరు వెళ్ళాలి సార్. అక్కడ నుండి ఇక్కడికి వచ్చినాం, మాకు మంచి సేఫ్ అయింది సార్. ఈ నడవలేని వాళ్ళు కూడా తెచ్చుకోగలుగుతారు. అలాంటి ముసలామకు ఇబ్బంది ఉండేది. ఇప్పుడు ఇక్కడ వచ్చినందుకు చాలా. రోడ్ లేదు, ఆయన పాత సర్పంచ్ ఉన్నప్పుడు వేసాడు, మాకు ఇప్పుడు రోడ్ కావాలంటారు. అంటే అంతకు ముందు శాంక్షన్ అయినాయే కదా సార్. ఎవరైనా శాంక్షన్ ఎక్కడి వరకు అయితే అక్కడి వరకే ఉంటది కదా సార్. ఇప్పుడు ఆయన వచ్చినప్పుడు అభివృద్ధి చేయాల్సినవి చేస్తారు, కానీ అంతకు ముందు పెండింగ్ ఉన్నాయి, అతనికి సంబంధం లేదు కదా సార్. ఇప్పుడు వచ్చిన వరకే కదా కంప్లీట్ చేయాల్సింది చేసి. నమ్మకం ఉందమ్మా గెలుస్తాడా బలరాం? 100% ఉంది సార్, 100% ఉంది. మళ్ళీ రావాలని మేము కోరుకుంటున్నాం. ఓకే, మీకు నల్ల నీళ్ళు కానీ ఇవన్నీ వచ్చినాయి, లైట్లు కూడా వేయించారు కాబట్టి. హాస్పిటల్ ఎక్కడ ఏ వ్యక్తి ఉన్నా కానీ ఎనీ టైం ఏ టైంలో పిలిచినా కానీ వస్తాడు సార్. మాకు అది పెద్ద నమ్మకం. అతని సొంత డబ్బులైనా సరే పెట్టి చూపించగల వ్యక్తి అయినా. ఎంతవరకు చదువుకున్నాడమ్మా బలరాం? తెలియదు సార్. తెలియదు కానీ అంటే మీ ఊరు వాళ్ళతో మాట్లాడే విధానం కానీ, నేను సర్పంచ్ అని విర్రవీగి మాట్లాడతాడా? ఏ సమస్యలు లేదు సార్, మాతో ఫ్రెండ్లీగా ఉంటాడు, మాతో కలిసే ఉంటాడు, అన్ని సమస్యలకు మంచిగా చేస్తాడు. ఎక్కువైతే పోడు, కలిసిమెలిసి ఉంటాడు మాతో. అన్న తమ్ముడు లాగానే ఉంటాడు. ఓకే, నమ్ముతున్నారా గెలుస్తాడా కంపల్సరీ? ఓటు బలరాంకేనా మీది? మేము గెలిపించుకుంటాం సార్. ఓకే, మేము గెలిపించుకుంటాం కంపల్సరీ. ఇప్పుడు ఆయన గెలిస్తే మా ఊరికి రోడ్ కూడా వేయగలుగుతాడు అని మాకు నమ్మకం. మరి మీ ఊరికి అక్కడ నుంచి మెయిన్ రోడ్ నుంచి వస్తుంటే రోడ్ కూడా లేదు, మరి అడగలేదా మీరు? అడిగినాం సార్, వస్తుందంటే ఇంకా సమస్యలు ఉన్నాయి, కరోనా వల్ల అన్ని కొంచెం పెండింగ్ ఉన్నాయి. అతను కూడా పెట్టుబడి పెట్టాలి కదా సార్. అదే రోడ్ వేయించినా గానీ కొంచెం తోడుతా ఉన్నారు, కిందకి పైపులు వేస్తా ఉన్నారు.
సార్ ఒకరు సమస్య మంచి సృష్టించుండు ఇంకా ఇక్కడ తోముతా ఉంటే అవి ఖరాబ్ అవుతుంటాయి కదా సార్. నల్లాల కోసం అతలికి ఇతలికి దాటాలనేసి మన ప్రజలే తీస్తురు, దాన్ని వేసిన రోడ్డును వాళ్ళు తీస్తురు. అతను తప్పేం లేదు, వాళ్ళే తెలియకుండా చేస్తే మనం కూడా ఏం చేయలేం కదా సార్. అది వాళ్ళ తప్పు. అడిగిరా రోడ్ వేపిమని అడిగిరా? ఇది కూడా ఊరికి అడిగినాం అడిగిరా? బస్సు కూడా అడిగాము, కాకపోతే అన్ని కావాలి, టైం పడుతుంది కదా సార్. అన్ని ఇప్పుడు మీ డిమాండ్ ఏంటి? ఇప్పుడు బలరాం గారిని గెలిపించుకుంటే మీరు ఆయనతో ఏమేమి పనులు చేయించుకుందాం అనుకుంటున్నారు? ఏంది మీ ఆలోచన ఏంటి? ఊళ్ళో గుడి కూడా లేదు సార్, అంజనేయుని గుడి, ఆ గుడి కట్టేయాలి, ఎల్లమ్మ గుడి పూర్తి చేయాలి. మాకు ఉంది సార్, అందరం కలిసిమెలిసి ఉండాలనేది. కొంచెం డివైడ్ అయ్యారు, అంతా కలిసి ఉండాలనేది. మొన్న కూడా ఏదో గొడవ అయితే కూడా అందులో బలరాం కూడా కొంచెం ఆయన పాత్ర కూడా ఉంది అంటే అందరితో మాట్లాడుకుంటున్నారు సార్. అది మేమైతే అందరం కలిసే ఉండాలని అనుకుంటున్నాం, ఉన్నాం కూడా ఇప్పుడు. ఓకే, అదే కాశీం కూడా ఇటే బలరాం సైడే వచ్చిండు కదా ఇప్పుడు. ఆయన కూడా నామినేషన్ వేసి సరే ఎవరైతే ఏంది ఊర్లో మంచి వ్యక్తి ఉండాలి, మంచి అభివృద్ధి అవ్వాలి అని అందరం కలిసి ఉండాలనేదే మా నమ్మకం. ఓకే ఓకే, విన్నారు కదా, చేసిండు ఇంతకుముందు కూడా చేస్తాడు, ఉరుకులాడిస్తే పనులు కావు, బలరాం అనే వ్యక్తి మంచి వ్యక్తి, కలిసిమెలిసి ఉంటాడు అనే విధంగా చెప్తా ఉన్నారు. ఏదైనా సరే వాట్ ఎవర్ గెలిచినా గెలవకపోయినా పని చేస్తాను బలరాం చెప్తా ఉన్నాడు. ఎవరైనా సరే బలరాం అయినా ఇంకొకరైనా ఊరుకు మంచి జరగాలన్న ఆలోచనే ఎవరు గెలిచినా ఏది చేసినా. ఒకటేసారి ఉరుకులాడితే కూడా కొన్ని పనులు అవ్వవు. చూద్దాం ఎక్కడి దాకా వెళ్తుంది, ఏం జరుగుతుంది అనేది.